పెళ్లి బాగా జరిగింది కదా? అవును, చాలా హ్యాపీగా ఉంది వాసు. మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదు. అయిపోయింది అనుకున్న పెళ్లి చాలా బాగా జరిగిందిరా. అవునరా, అభి రావడం మంచిదైంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు మహా థింగ్స్ కొని నా దగ్గర ఉండిపోయాయి. ఇప్పటికి కుదిరింది. థ్యాంక్స్. సరే అయితే బయలుదేరుతాను. బాయ్. తనేం మన రిసార్ట్ లో రిసెప్షనిస్టో లేక మన వీధిలో ఉండే కుర్రాడ కాదండి. ఇవాళ కాకపోతే రేపైనా చెప్పొచ్చు అనుకోవడానికి. వెళ్ళి చెప్పేయండి. అమ్మాయిని నేనెలా కనుక? అబ్బా, గాల్లోకి ఉంగరం పెట్టినప్పుడు గుర్తు రాలేదా అమ్మాయి అని? అయినా లవ్వనగానే ముందు అబ్బాయే ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులు. ఇప్పుడు ఇంట్లోనే చెప్పులేసుకుని తిరుగుతున్నాం. ఇంకా ఆలోచించకండి. కాదంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయిన వాళ్ళకే పెళ్లైపోయింది. మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళెందుకు కాదు? వెళ్ళండి ప్లీజ్. సాయిగాడు ఊర్లో జరుగుతున్న పెళ్లిళ్ళన్నిటికి అటెండ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఆడు పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుద్దని. సరే, ఓకే, అర్థమైంది. ఇప్పుడు వస్తాం బాబాయ్. అవునరా, మేఘన ఎక్కడ కనిపించట్లేదు. ఏమో తెలీదురా. సర్లే, రేపు ఇంటికి వెళ్దాం. హే, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే. ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్, వర్క్ కనుక ఇవి తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇంకేదో కావాలని నాకెప్పుడు అనిపించలేదు కూడా. ఫస్ట్ టైం మనం ఒకళ్ళని కలిసినప్పుడు నచ్చితే మళ్ళీ కలిస్తే బాగుంది అనుకుంటాం. మరీ నచ్చితేనే ఎప్పుడెప్పుడు కలుద్దావా అని ఆలోచిస్తాం. అలా ఆలోచించింది ఫస్ట్ టైం నీ గురించే. బాబాయ్, సారీ డిస్టర్బ్ చేయట్లేదు కదా? ఒక అర్జెంట్ పని, వాసుగాడు కలవాలంటున్నాడు, వెళ్దామా? పర్లేదు, ఇట్స్ ఓకే. సారీయా, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. ఓకే. హాయ్, 207 కి కనెక్ట్ చేస్తారా? ష్యూర్ మ్యామ్. థ్యాంక్స్. అభి, నేను సతీష్ మాట్లాడుతున్నాను. ఒకసారి అభికి ఫోన్ ఇస్తావా? అభి లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది. ఏమైందండి? వెళ్ళిపోయాడంట కనుక. అదేంటి, రేపొద్దునే మాట్లాడదామన్నాడన్నారు? ఎక్కడికి వెళ్ళాడరా? సతీష్, కోపం తెప్పించుకో. ఏమో తెలీదు బాబాయ్, అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు. కోపం తెప్పించుకున్నానా? కోపాలు నీకే కాదురా, మాకు కూడా వస్తాయి. దేనికి? దేనికా? మహా వల్ల గొడవపడి మీరిద్దరు విడిపోయి మళ్ళీ కలవడానికి 5 ఏళ్లు పట్టిందిరా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వల్ల గొడవ జరిగి బాటిల్స్ రేసి నువ్వు ఫ్లైట్ ఎక్కేసి ఆడెళ్ళిపోతే నీకెలా ఉంటుందో తెలీదురా. మా వల్ల అయితే కావట్లేదు.
అందుకే నీకు ఆ అమ్మాయి అంటే లవ్ అని అభిగడికి చెప్పేశాను. ఏ అమ్మాయి? తెలుసులే బాబాయ్, నీకు మేఘన అంటే ఇష్టం అని. ఎవరు చెప్పాడరా నీకు తనంటే నాకు ఇష్టం అని? మీరిద్దరు క్లోజ్ గానే ఉన్నారు కదరా. క్లోజ్ గా ఉంటే వెంటనే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటానా? నాకు మీరే ఎలాగో మేఘనా కూడా అలాగే. మేఘనా, ఈ కొద్ది రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా నేను నిన్ను ఇష్టపడుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏంట్రా, అభి అంటే నీకు ఇష్టమా? రేయ్, ఏంట్రా స్పీడు? చూస్తుండగానే టక్కన క్రాస్ చేసి వచ్చారు. ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ బాబాయ్, వెళ్ళాలి. నీతో చెప్తే పంపని ఎలా కాల్ చేద్దాం అనుకున్నాను. 6 ఏళ్ళప్పుడు అన్ని వదిలేసుకుని నా కోసం సైకిల్ వేసుకుని వెనకొచ్చేసినాడు రా నువ్వు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నావా? అది కాదు బాబాయ్. అబద్ధం అని తెలుసురా బాబాయ్. ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? మహా ఇష్టపడింది ఎవరిని? తెలిసిందే కదరా, నిన్నే. నిన్నే తెలిసిందిరా నాకు కూడా.